హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్పానిష్ ఆమ్లెట్ చాలామంది వేస్తున్నారు కదా, నేను కూడా ఈరోజు ట్రై చేశానండి. మీరు కూడా ఈ స్పానిష్ ఆమ్లెట్ ప్రాసెస్ చూసేయండి. దీనికోసం ముందుగా బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయలు నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు పలుచగా ఉంటే త్వరగా వేగిపోతాయి. అలాగే ఈ ఆమ్లెట్కి పలుచగానే ఉండాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకుంటూ వేపుకుంటూ ఉంటే త్వరగా మగ్గిపోతాయి. అలాగే మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బంగాళదుంప అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలి. తర్వాత ఇలా వేగిన తర్వాత మనం దీన్ని స్టవ్ మీద నుంచి వీటిని పక్కన పెట్టిన తర్వాత ఆమ్లెట్ కోసం 2 లేదా 3 గుడ్లు అయితే తీసుకోవాలి. 3 గుడ్లను తీసుకుని అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే మిరియాల పొడి, కారం కూడా వేసుకోవాలి. కారం ఆప్షనల్ మాత్రమే. నేనైతే స్పైసీగా ఉండడం కోసం కారం అయితే వేసుకున్నాను. అసలు స్పానిష్లోకి కారం యాడ్ చేయరు, జస్ట్ మిరియాల పొడి ఒకటే యాడ్ చేస్తారు. ఇలా 3 కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా ఫ్లఫీగా రావడానికి ఎక్కువసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న బంగాళదుంప అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకొని మనం కలుపుకున్న మొత్తం మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం మూత పెట్టేసుకుంటే మనకి ఫ్లఫీగా అనేది వస్తుంది. మూత పెట్టుకోకుండా కాదు, మూత పెట్టుకుని ఆమ్లెట్ని అయితే కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్లఫీగా అనేది వస్తుంది. చెప్పాలంటే ఈ ఆమ్లెట్ కన్నా మనం నార్మల్గా వేసుకునే ఆమ్లెట్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మన అందరం కొంచెం స్పైసీ ఫుడ్కి అలవాటు పడి ఉన్న వాళ్ళకైతే ఈ ఆమ్లెట్ అనేది నచ్చదు. కొంచెం స్వీట్నెస్ వస్తుంది బంగాళదుంప అలాగే ఉల్లిపాయలకి. ఇంకా నేను ఇందులో కారం కూడా యాడ్ చేశాను. అసలు కారం కూడా యాడ్ చేయకుండా కాలిస్తే కొంచెం స్వీట్నెస్ అనేది అనిపిస్తుంది కదా. బయట ఫుడ్ అలాగే కొంచెం స్పైస్ ఫుడ్ తినని వాళ్ళకైతే మ్యాక్సిమం నచ్చచ్చు. కొంచెం కారంగా ఇష్టపడితే మాత్రం ఆమ్లెట్ ఖచ్చితంగా నచ్చదు, నా ఒపీనియన్. కానీ మ్యాక్సిమం ఆమ్లెట్ అయితే ఫ్లఫీగా రాలేదు, కానీ యావరేజ్గా వచ్చింది. టేస్ట్ మాత్రం యావరేజ్గా ఉంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఆమ్లెట్ మీరు కూడా ట్రై చేయండి. అంటే కారంగా ఇష్టపడిన వాళ్ళు అయితే మాత్రం మనం ఎప్పుడు వేసుకునే ఆమ్లెటే ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.